హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎస్ఎస్సి ఆఫీసర్స్ ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మన హైదరాబాద్లోనే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. నెలకి మీకు 1,20,000కి పైగానే శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసేసి జాబ్స్కి అప్లై చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి ప్లే స్టోర్లో యాప్ అనేది ఉంది, ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ, కోర్ట్ ఎగ్జామ్స్, ఫారెస్ట్ జాబ్స్, రైల్వేస్కి సంబంధించి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, జీడీఎల్ అన్ని రకాల కోర్సెస్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ మీరు 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 1 year వరకు కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఆఫీసర్స్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది November 10th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి December 9th వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయో డెఫినెట్గా నాకు కూడా తెలియాలి కదా. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 284 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే బేసిక్ పేని 56,100 ఉంటుంది. అంటే మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పే స్కేల్ వచ్చేసి మీకు 56,100 నుంచి 1,77,000 వరకు బేసిక్ పే ఉంటుంది. లెవెల్ 10th ప్రకారం మీకు శాలరీ వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు జాబ్లో చేరగానే 1,20,000కి పైగానే మనకి శాలరీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీకు ట్రైనింగ్ కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ యొక్క దుండిగల్లో దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క సంస్థకి సంబంధించి అక్కడ మనకి కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 250 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మీరు నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ పేమెంట్స్ యాప్ ద్వారా మీరు ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు. అయితే రిక్రూట్మెంట్కి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు దీనికి సంబంధించి ఆన్లైన్లో టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఇందులో మీకు దేని మీద టెస్ట్ ఉంటుంది అంటే మీకు ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే జనరల్ అవేర్నెస్, వర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని తర్వాత మీకు ఏఎఫ్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ఏంటంటే మీకు సైకాలజికల్ టెస్ట్లు, గ్రూప్ టాస్క్లు, పర్సనల్ ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తారు. దాని తర్వాత మీకు ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ మెడికల్ సెంటర్స్ ఉంటాయి కదా, అందులో మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. అయితే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారనమాట. ఇందులో మీకు జనరల్ అవేర్నెస్, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలిటరీ ఆప్టిట్యూడ్ అని చెప్పేసి టాపిక్స్ మీద 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2 hours అయితే టైం ఇస్తారు. దాని తర్వాత మీకు ఎవరైతే టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే మీకు సపరేట్గా ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. అయితే మిగతా వాళ్ళకి వచ్చేసి ఇది ఉండదన్నమాట.
నాన్ టెక్నికల్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటికి ఉండదన్నమాట. ఇది ఓన్లీ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. 150 మార్క్స్కి 45 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు సాలరీ ఆల్రెడీ చెప్పాను కదా, 1,20,000కి పైగానే సాలరీ ఉంటుంది. మీకు ఫ్లయింగ్ అలవెన్సెస్ ఇస్తారు, డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్సెస్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, ఫుడ్ అండ్ లంచ్ అంతా మొత్తం కూడా. సో వాళ్ళే మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ కూడా ఆ సంస్థ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ యొక్క ఏఎఫ్ క్యాట్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రజెంట్ మనకి ఒక 2025కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో మనకి ప్రజెంట్ ఫ్లయింగ్ బ్రాంచ్, అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగాల్లో ఈ జాబ్స్ అనేవి భర్తీ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి విభాగంలో పోస్టులకి 20 నుంచి 24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి సంబంధించి, అలాగే నాన్ టెక్నికల్కి సంబంధించి 20 నుంచి 26 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి 1 జనవరి 2026 వరకు ఈ ఏజ్ లిమిట్ అనేది మీకు ఉంటే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండవు అనమాట. సో ఇది మనకి ఫైనల్ ఏజ్ లిమిట్. అలాగే మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే, ఫ్లయింగ్ బ్రాంచెస్కి సంబంధించి విభాగంలో పోస్టులకి అప్లై చేయాలి అంటే ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ అనేది చేసుంటారో దాంతో పాటుగా ఎవరైతే డిగ్రీ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు బీఆర్ బీటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ విభాగంలో గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి మీరు రెలవెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లలో బీఆర్ బీటెక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. నాన్ టెక్నికల్ విభాగంలో పోస్టులకి మాత్రం మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు మినిమం 60% మార్కులతో ఆ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్లయింగ్ ఆఫీసర్స్కి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్స్కి సంబంధించి ఆఫీసర్ అని చెప్పేసి పిలుస్తాం వీటిని. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే, మీరు November 10th రోజు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి afcat.cdac.in ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసేసి అక్కడ మీకు డైరెక్ట్గా AFCAT 01/2026 అని చెప్పేసి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ అనేది ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఫర్దర్ రెఫరెన్సెస్కి అయితే యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి బేసిక్ స్టెప్స్ అయితే చెప్పాను. మీకు డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలియాలి కదా, కాబట్టి లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. అయితే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు ఇందులో ఎందుకు జాయిన్ అవ్వాలంటే, మనకి ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. అంతేకాకుండా ఇది మనకి ఇండియన్ నేషనల్కి సంబంధించి ఇది ఒక హానర్గా చెప్పుకోవచ్చు ఈ జాబ్ అనేది. అంతేకాకుండా మీకు కెరీర్ గ్రోత్ కూడా బాగుంటుంది. అండ్ పే స్ట్రక్చర్ అంటే సాలరీస్ పరంగా, ప్రమోషనల్ ఆపర్చునిటీస్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా సో మీకు దీనికి సంబంధించి షార్ట్ సర్వీస్ కమిషన్స్ కాబట్టి జస్ట్ మీరు 14 ఇయర్స్ సర్వీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు ఎక్స్ సర్వీస్ మెన్ హోదా కూడా రావడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఎక్కువ సంవత్సరాలు ఇక్కడ మీరు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కొంచెం ఒక 14 ఇయర్స్ సర్వీస్ చేస్తే సరిపోతుంది. మీరు రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ హోదా వల్ల ఇంకా మీరు పెద్ద పెద్ద హోదాలకు వెళ్ళి కూడా మీరు మంచి జాబ్స్ని పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది. చిన్న వయసులో మీరు మంచి ప్రభుత్వ సంస్థలో జాబ్ చేయాలి, అది కూడా మంచి సాలరీతో అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ లింక్ అప్లికేషన్ చేయడానికి సంబంధించి వెబ్సైట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మన వెబ్సైట్లో. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసే ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.